2026-27 కేంద్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి దాన్ని ప్రకటించారో లేదో కొన్ని గంటల్లోనే మన స్టాక్ మార్కెట్లలో ఒక రకమైన పెను తుఫానొచ్చేసింది. వేల కోట్ల సంపద గాల్లో కలిసిపోయింది. అసలేం జరిగింది? విచిత్రం ఏంటంటే బడ్జెట్ చూస్తే అంత బాగుంది, స్థిరంగా ఉంది, భరోసా ఇచ్చేలా ఉంది. మరి అలాంటప్పుడు మార్కెట్లని ఇంతలా భయపెట్టిన ఆ ఒక్క విషయం ఏంటి? ఆ రహస్యమేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఒక్క రోజులోనే సెన్సెక్స్ ఏకంగా 2500 పాయింట్లు పడిపోయింది. ఇది మామూలు విషయం కాదండి. కొన్ని గంటల వ్యవధిలో ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఇంత పెద్ద షాక్ ఎందుకొచ్చిందో, దాని వెనుకున్న అసలు కారణమేంటో అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సరే, అయితే ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉన్న ఒక పెద్ద వైరుధ్యాన్ని చూద్దాం. అదేంటంటే, ప్రభుత్వం ఒక మాట చెప్తుంటే మార్కెట్ మాత్రం దానికి పూర్తి రివర్స్లో రియాక్ట్ అయింది. ఎందుకిలా జరిగిందో ఒకసారి విశ్లేషిద్దాం. చూడండి, ప్రభుత్వం ఈ బడ్జెట్తో పెద్దగా సాహసాలు ప్రయోగాలు చెయ్యాలనుకోలేదు. వాళ్ల ఆలోచన ఏంటంటే, ప్రపంచమంతా ఆర్థికంగా అటూ ఇటూగా ఉంది. ఇలాంటి టైంలో అనవసరమైన మార్పులు చేయడం కన్నా ఉన్న దారిలోనే స్థిరంగా ఒక క్రమశిక్షణతో వెళ్లడమే మంచిదని వాళ్లు భావించారు. సింపుల్గా చెప్పాలంటే కంటిన్యూటీ బడ్జెట్ అన్నమాట. ఒక దేశం ఆర్థికంగా ఎంత బలంగా ఉందో తెలుసుకోవాలంటే ఈ ద్రవ్యలోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఒక ముఖ్యమైన ఇండికేటర్. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు మధ్య ఉన్న తేడా అన్నమాట. ఈ విషయంలో ప్రభుత్వం తన మాట ఎలా నిలబెట్టుకుందో చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ప్రభుత్వం ఏం చేసిందంటే, తాము పెట్టుకున్న 4.5% ద్రవ్యలోటు టార్గెట్ని రీచ్ అవ్వడమే కాదు, దాన్ని బ్రేక్ చేసి 4.4%కి తగ్గించగలిగింది. ఇది చూడటానికి చిన్న నంబర్లా అనిపించొచ్చు, కానీ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఇదొక పెద్ద మెసేజ్ పంపుతుంది. మేము మాటిస్తే తప్పము, చెప్పింది చేసి చూపిస్తామని గట్టిగా చెప్పినట్టయ్యింది. సరే, ఇదంతా బడ్జెట్ నాణానికే ఒకవైపు. ఇప్పుడు రెండో వైపు చూద్దాం. అదేంటంటే, ప్రభుత్వం దీర్ఘకాలికంగా దేశ వృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు వేసింది, అసలు పాజిటివ్ విషయాలు ఏంటి, వాటి గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వం మూలధన వ్యయం అంటే క్యాపెక్స్ మీద భారీగా ఖర్చుపెట్టింది. ఈ క్యాపెక్స్ అంటే ఏంటనుకుంటున్నారా? సింపుల్గా రోడ్లు, పోర్ట్లు, రైల్వేలు ఇలాంటి దీర్ఘకాలిక ఆస్తుల్ని నిర్మించడమన్నమాట. ఇవే కదా నిజమైన ఆర్థిక వృద్ధికి పునాది వేసేవి. ఒక ఉదాహరణ చూద్దాం. ప్రభుత్వం ఏకంగా 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించింది. వీటిని కేవలం ప్రయాణం కోసం వేస్తున్న ట్రాకులుగా చూడకూడదు. ఇవి మన దేశంలోని రకరకాల పారిశ్రామిక ప్రాంతాలను, ఉద్యోగాలు చేసేవాళ్లను కలిపే ఆర్థిక రక్తనాళాల లాంటివన్నమాట. అంతేకాదండోయ్, ప్రభుత్వం ఫ్యూచర్ టెక్నాలజీస్ మీద గట్టిగా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాలు. దీనివల్ల మేక్ ఇన్ ఇండియాకు పెద్ద బూస్టొస్తుంది. అంతేకాదు, మన దేశానికి చాలా ముఖ్యమైన ఈ వ్యూహాత్మక రంగాల్లో మనం ఎవరిమీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించడానికి ఇదొక పెద్ద అడుగు. ప్రభుత్వం కేవలం ఇవాల్టి గురించే కాదు, రేపటి గురించి కూడా ఆలోచిస్తోంది. ఎలాగంటే, ఒకవైపు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది, మరోవైపు ఫ్యూచర్లో మన పరిశ్రమలకు అవసరమయ్యే రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి కీలకమైన ఖనిజాలను భద్రపరచడంపైన దృష్టిపెట్టింది. ఈ రెండూ లాంగ్ టర్మ్ గ్రోత్కి చాలా చాలా అవసరం. ఇప్పటిదాకా వింటే అంతా పాజిటివ్గానే ఉంది కదా, మరి మార్కెట్ ఎందుకు అంతలా కుప్పకూలింది? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. మార్కెట్ పతనానికి కారణమైన ఆ ఒకే ఒక్క ప్రకటన ఏంటో ఇప్పుడు చూద్దాం పదండి. 100 పేజీల బడ్జెట్ డాక్యుమెంట్లో మార్కెట్ని భయపెట్టింది మొత్తం డాక్యుమెంట్ కాదు, కేవలం ఒకే ఒక్క లైన్, ఒక్క చిన్న పన్ను పెంపు అంతే. అసలు ఈ ఎస్టీటీ అంటే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మనం స్టాక్ మార్కెట్లో షేర్లు కొన్నా, అమ్మినా ప్రతి లావాదేవీ మీద ప్రభుత్వం తీసుకునే ఒక చిన్న పన్ను. అయితే ఈసారి ఆ చిన్న పన్నులో ఒక పెద్ద మార్పు చేశారు. ఈ నంబర్లను ఒక్కసారి చూడండి. ముఖ్యంగా ఫ్యూచర్స్ ట్రేడింగ్ మీద పన్ను ఏకంగా రెట్టింపు కన్నా ఎక్కువ పెంచేశారు. ఇప్పుడు ఆలోచించండి, రోజు లక్షల లావాదేవీలు చేసే ట్రేడర్లకు ఇది ఎంత పెద్ద దెబ్బ! వాళ్ల లాభాల్లో పెద్ద కోత పడుతోంది. ఇది వాళ్ల ట్రేడింగ్ స్ట్రాటజీలనే మార్చేంత పెద్ద మార్పు. అందుకే మార్కెట్ అంత తీవ్రంగా, అంత నెగటివ్గా స్పందించింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందన్నమాట. మార్కెట్లో అందరూ క్యాపిటల్ గెయిన్స్ పన్నులు ఏమైనా తగ్గిస్తారేమో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేసింది? దానికి కంప్లీట్ ఆపోజిట్గా
ఉన్న పన్నును ఇంకా పెంచేసింది. ఈ ఊహించని షాక్ అప్పటికే ఉన్న నెగటివ్ సెంటిమెంట్కు ఆజ్యం పోసినట్టయింది. సరే, ఇప్పుడు ఈ కథంతటినే ఒక్కచోటకు తెచ్చి చూద్దాం. ఈ బడ్జెట్ నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన సందేశమేంటి? అసలు పాఠమేంటి? దీని సారాంశం చాలా స్పష్టం. ప్రభుత్వం ముందు 2 దారులున్నాయి. 1. స్వల్పకాలికంగా మార్కెట్ని సంతోషపెట్టడం. 2. దేశాన్ని దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలంగా మార్చడం. ప్రభుత్వం 2 దారినే ఎంచుకుంది. ఈ రెండింటి మధ్య ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ మాట ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని అద్దం పడుతుంది. వాళ్ల దృష్టిలో అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న దారిని వదిలిపెట్టకుండా స్థిరంగా ముందుకు వెళ్లడమే అసలైన వ్యూహం. టెంపరరీగా మార్కెట్ని సంతోషపెట్టడం కాదు, ఎకానమీని స్ట్రాంగ్గా ఉంచడమే వాళ్ల లక్ష్యం అని స్పష్టంగా చెప్పినట్టయింది. ఫైనల్గా ఈ బడ్జెట్ మన అందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అదేంటంటే, దేశ దీర్ఘకాలిక ఆర్థిక బలం కోసం స్వల్పకాలికంగా మార్కెట్ నొప్పిని భరించడం అవసరమేనా? ఇది సరైన మూల్యమేనా? ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.